ఈరోజు సమావేశంలో ముఖ్యంగా కర్లకూరు మండలంలో ఉన్నటువంటి సత్యనారాయణ రెడ్డి గారు నిన్న బడ్జెట్ గురించి మాట్లాడినాడు. బడ్జెట్ అంటే ఆయనకు తెలుసు. అసలు అచ్చిరాలు రాని ఆయన సత్యనారాయణ రెడ్డి, చదువు రాని ఆయన ఏమంటే బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాడు. మనం ఏం మాట్లాడాలి? ఇంకా చదువుకున్న వాళ్ళమా? బడ్జెట్ గురించి ఎవరు మాట్లాడాలా? రాజకీయ విశ్లేషకులు, మేధావులు బడ్జెట్ గురించి మాట్లాడతారు. సూపర్ 6 పథకాలు అన్నారు. సూపర్ 6 పథకాలు చెప్పాం, నమ్మారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు చెప్పాడు. అన్ని పథకాలు నెరవేర్చి ఉంటే ఇప్పుడు ఎందుకు సీట్లు పోయినాయి? 11 సీట్లు ఎందుకు వచ్చినాయా? అది అర్థం చేసుకోవాలా. సత్యనారాయణ రెడ్డి గారు, మా సూపర్ 6 పథకాల్లో మీ జగన్ రెడ్డి మాట తప్పనో అన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆయనే మాట్లాడటంలో ఎదుర్కొని అసెంబ్లీకే పారిపోయినాడు. అసెంబ్లీకి పోకుండా మూచుకున్నాడు. ఆయనే బడ్జెట్ గురించి, సూపర్ పథకాల గురించి ఆయన మాట్లాడాల. నీకెందుకయ్యా ఇవన్నీ తలకాయ నొప్పి? కాకపోతే నువ్వేదో వచ్చినట్టుగా పథకాలు బాగాలేదు, అవి బాగాలేదు, ఇవి బాగాలేదు, అవి జరపలేదు, ఈ జరపలేదు అని చెప్పి నువ్వు మాట్లాడాలా? అదేమంటే నేను మాట్లాడకూడదంట, నాకు అర్హత లేదంట. ఏం అర్హత చెప్పు? నీకు అర్హవా? ఫలానా అర్హత అని చెప్పు. మధ్యలో మళ్ళీ జరుకులు. ఆ పుట్టోడు, ఆ శిరసమేటోడు కొండ దోసేశారు, తిరుగు కాలంలో ఎత్తేసారు, ఆ మట్టి ఎత్తేసారు, ఈ మట్టి అంటే ఏదో విధంగా మమ్మల్ని కలిపెట్టాలా తెలుగుదేశం వాళ్ళని. మళ్ళీ గన్మ్యాన్లు అన్నారు. గన్మ్యాన్ ఎందుకు? మేమే ఉండమంటే మునీర్ చింతపూడి ఆయన ప్రమాణ లావుగా ఉన్నాడు, ఇక చేతిరెడ్డి లావుగా ఉన్నాడు, ఇద్దరు ఉంటా తల 50,000 అంటాడు, తల 20,000 మరి మేము చెప్తాం, పర్మిషన్ ఇస్తాం ఎస్పీకి. మేమే ఉంటాయా? నీకు భయ తెలుగుదేశం వాళ్ళు ఉంటే నీకు భయం? తెలుగుదేశం వాళ్ళు నీకు ఆత్మహత్య చేస్తారైనా, చంపేస్తారని భయమా? మేమేమంటాం నీకు కాపలాగా? మాకు వాళ్ళకి 50,000, మాకు 20,000 మరి మేము ఉంటాం. బాబు గట్టి వాళ్ళు ఉంటాం, ఇబ్బంది ఏమన్నదా? నీకు ఇబ్బంది లేదు కదా? ఎవరు వస్తే మేము మోటుకుంటాం కదా? ఎందుకయ్యా ఇవన్నీ గన్మ్యాన్లు? ఇవన్నీ నువ్వు మండలాన్ని శాసిస్తున్నావు, నియోజకవర్గాన్ని శాసిస్తున్నావు, స్టేట్ని సాధిస్తున్నావు. ఇన్ని సాధించేటప్పుడు నీకెందుకు నా గన్మ్యాన్లా? అనవసరంగా గన్మ్యాన్లు ఎందుకు? వాళ్ళకి డబ్బులు దండక. ఆ డబ్బులు లేదు మాకు భారీ, మేము ఉంటాం, ఫ్రీగా ఉంటాం, ఇబ్బంది ఏమన్నది మాకు? అదేమంటే సీఏ ఉండిపోక అన్నాడు. నేను కోతి ఖర్చు మాకు ఇచ్చి నా సరిపోతుంది నెలక ఇంతని మాకు ఇచ్చి, తిండి కూడా మా ఇంటికి గడిపి తినేసి వస్తాం. పని కూడా లేదు మాకు, ఇప్పుడు ఖాళీగా ఉన్నాము. ఎందుకునా గన్మల్ని? ఎందుకునా? అదేమంటే ఎంపీటీసీ జారిపోయినారంటావు. అసలు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకు ఉందా? జగన్కే లేదు. ఇప్పుడు నీకేడ ఉంది? జగన్కే లేక గమ్మున్నాడు. ఈ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటా, అసెంబ్లీకి అవ్వకుండా మనకెందుకు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత మనకుందా? మనకేం అవసరం చెప్పు? అదేమంటే నేను మోడీని అడుగుతాను, రాజీవ్ గాంధీని అడుగుతాను, రాహుల్ గాంధీని అడుగుతాను అనేంటివే. అడిగితే ఏమలా? మా ఆడోడు చెప్పి, మా పిల్లకాయలు చెప్పినట్టుగా కుక్క అరస్తూ ఉంటుంది, ఏనుగు పోతా ఉంటుంది. నువ్వు సింహాన్ని చెప్తుంటే నువ్వే ఈ మధ్య అంతా వీడియోలో చూపిస్తుంటివే. మాదేమో కుక్కల మేము, నీకు ఏం భయమా? నీకు మళ్ళీ పక్కన 2-3 సింహాలు కావాలా టబాకులు ఎత్తుకున్నా? దేనికి నా ఎన్నియా? నా మాట నువ్వు గమ్మునుండు, నువ్వు 5 ఏళ్ళు గమ్మునుండు, ప్రశాంతంగా ఉండు, ఆరోగ్యం బాగుంటుంది. మేము శ్రేయభిలాషగా చెప్తున్నాము. మిమ్మల్ని కాదని, నిన్ను కాదని మేము చేసేదేమో, నువ్వు కాదని మమ్మల్ని చేసేదేవిలే. ఎంపీటీసీలు అన్నావు, పారిపోయారు అన్నావు, వార్డు నెంబర్ గెలవాలన్నారు. వాస్తవే, 12 పంచాయతీలు వేసినావా నీ గవర్నమెంట్లోనే? పోలీసు వాళ్ళు దబాయించారు, మీ ఎమ్మెల్యే దబాయించినాడు, అప్పుడు ఎమ్మెల్యే దబాయించాడు, నువ్వు దబాయించినావు. మేమేమైనా నగ్గినావా? తిరగబడితే అంతే. ఆ రోజు పెద్ద ఆయన చెప్పినట్టు, రమేష్ నాయుడు గారు చెప్పినట్టు సర్దుబాటు మీద పోయినావు, అంతవరకే. ఎందుకు రచ్చరావుళ్ళు మాకు బిల్లులు రావాలా? కరం బట్టి బిల్లులు కొన్ని ఇరుక్కుపోయి చేసినావు. ఈరోజు ఎక్కడ బట్టే సిమెంట్ రోడ్లు కోట్లు తొలిచేస్తారు. మీరు చేసింది నాకు డబ్బులు ఇస్తుంది కదా? నేను ఎమ్మెల్యే ఒక ఆయన అడుగుతున్నాడు, డిట్కో ఇల్లు కట్టాయంట, మామూలుగా ₹1 ఇవ్వలేదంట డబ్బులు. మా తెలుగుదేశం ఎమ్మెల్యే గెలిచి మాట్లాడుతున్నాడు. ఆ విధంగా ఉన్నది. చంద్రబాబు నాయుడికి గురించి నువ్వు మాట్లాడే అర్హత ముమ్మాటికి ఎవరికి నీకు లేదు. జగన్మోహన్ రెడ్డికో లేదు. మళ్ళీ నీకే ఉండేదా? జగన్మోహన్ రెడ్డికే లేదు.